గొడవ అయింది. గొడవ వల్ల స్టేషన్‌లో ఉన్నాడని తెలిసింది నాకు. 12:00 అక్కడి నుంచి బయలుదేరాను. 4 అట్లా అయింది. నేను స్టేషన్‌కెళ్ళేసరికి నా భర్తని కలిసాను. ఏమైంది అంటే చిన్న గొడవ అయింది అని చెప్పి అన్నాడు. అని నాకు అయిపోయింది. వాటర్ అది తాగు అని చెప్పి కొంచెం మాట్లాడాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక నన్ను తర్వాత నుంచి మాట్లాడనివ్వలేదు. 4 నుంచి 4:30, 6 ఆ టైంలో ఎస్ఐ సార్ వచ్చారు సైదులో. వచ్చి అన్నారు, ఏమంటారు సార్ కొంచెం మాట్లాడనివ్వండి సార్ నా భర్తతోని అని అన్నాను. అంటే నువ్వు ఉండమ్మా అని చెప్పి డోర్‌లేసేసి ఎట్లా పడితే అట్లా కొట్టారు సార్. ఇక్కడ నా తీసుకురండిరా అని చెప్పి అన్నాడు. వెంటనే ఎట్లా పడితే అట్లా కొడుతుంటే ఆ సౌండ్స్ నాకు వినిపించాయి సార్. నా భర్త అరవడం గానీ, తను కొడుతుంటే ఆ సౌండ్స్ నాకు వినిపించాయి. వినిపిస్తుంటే నేను మా అమ్మ, నేను, నాన్న, నా పిల్లలు అందరం మొఖాల మీద పడి దండం క్షమించండి, క్షమించండి నా భర్తను వదిలేయి అని చెప్పి చాలా బతిమాలాం. అయినా సరే బతిమాలలేదు. అయినా ఊరుకోలేదు. నన్ను గేట్ నుంచి బయటికి గెంటేశారు. అది తీర్చేయండి, ఊరికే వద్దంటామంటే వస్తుంది, ఒక్కసారి చెప్తే మైండ్ పని చేయట్లేదు అట్లా మాట్లాడారు. నన్ను వెళ్ళమంటే సరే అని చెప్పి వెళ్ళిపోయాను. గేట్ అవతలకి ఉన్నాను. చాలా దూరం ఉంది గేట్‌కి. నాకు చాలా దూరం చాలా కొట్టారు సార్. తను నడవలేకపోతున్నాడు. ప్లీజ్ సార్ దండం పెడితే తను నడవలేకపోతున్నాడు. నేను తర్వాత ఏం చేయాలో కూడా నాకు తెలవదు. తను తీసుకెళ్తే నేనేం చేయాలో నాకు తెలీదు. కొంచెం సార్ ప్లీజ్ సార్ నన్ను మాట్లాడనివ్వండి సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి మాట్లాడతా అన్నా కానీ నాకు ఛాన్స్ ఇవ్వకుండా అట్లనే నేను ఇట్లా అయినా సరే గేట్ ముందర పడుకున్నాను. పడుకొని దండం పెడుతూ నా పిల్లలు నేను బతిమాలుకున్నాం సార్, ఒక్కసారి మాట్లాడనివ్వని. అయినా సరే వదలలేదు సార్. కనీసం మాట్లాడనివ్వలేదు, కనీసం చూడనివ్వలేదు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే నేను ఎస్ఐ సార్‌తో మాట్లాడతాను ఒక్కసారి ప్లీజ్ అని చెప్పి కానిస్టేబుల్‌ని అడిగాను. ఒక ఆడమ ఉంది అందులో. తనని అడిగితే మాట్లాడమ్మా అక్కడ ఉన్నాడు అని చెప్పి అనింది. సరే అని అంటాను. నువ్వు నీ భర్తకి సపోర్ట్ ఏమైంది సార్, నా భర్త ఏం చేశాడు ఏంటో నాకు తెలియదు సార్, నన్ను క్షమించండి, నా భర్తను క్షమించండి, మమ్మల్ని వదిలేయండి సార్, ఇక్కడితో వదిలేయండి సార్, కొట్టకండి సార్, అంత కొట్టారు సార్, నా భర్తకి ఏమైందో నాకు తెలియట్లేదు సార్ అని చెప్పి బతిమాలితే, నువ్వు ఇక్కడితో సంతోషించి ఇంకా నీ భర్త రోడ్డు ఎక్కలేదు, నువ్వు నీ పిల్లలు రోడ్డు మీద అడక తింటుంటే వాడు చూడాల్సింది. కానీ చూడకుండా నేను మార్నింగ్ 4 టైంకి వచ్చి ఉంటే ఈసారికి 4 రౌండ్స్ అయ్యేది, ఒక రౌండ్తో వదిలేసినా సంతోషించు అని చెప్పి అంటం మొదలు పెట్టాడు సార్. అనగానే ఇంకా నేను అక్కడి నుంచి మాట్లాడటం అనవసరం అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకున్నాను సార్. ఇదంతా వినట్లేడు అని చెప్పి మొక్కల మీద కూర్చొని బతిమాలుకున్నాను నేను, నా పిల్లలు. అయినా సరే వినలేదు. వినకపోతే ఇంకా ఇదంతా కాదు అని చెప్పి ఇంకా నేను వెళ్ళొచ్చాను సార్. నా భర్తని హాస్పిటల్కి తీసుకొచ్చారంట. నేను ఎకరేకాలకి వచ్చాను. చిత్తలూరులో మే 1వ తారీఖు మాకు మా పెద్దమ్మ వాళ్ళకి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ ఎక్కడెక్కడ సద్దుమణిగిపోయిన తర్వాత రాత్రి దాదాపు 10-10:30 సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ సివిల్లో అతను యూనిఫామ్లో ఒక అతను ఉన్నట్టున్నాడు. ఇద్దరు కలిసి నీ పేరేం పేరు అంటే నా పేరు సురేష్ అని చెప్పాను. నేను ఇంటి ముందు అన్నం తినుకుంటూ ఆ రూమ్ మీద కూర్చున్నాను. ఆ సమయంలో వచ్చి నీ పేరేం పేరు అంటే నా పేరు సురేష్ అని చెప్పాను. ఇక సురేష్ అని చెప్పగానే వెంటనే వాళ్ళు నా పైన అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నన్ను, మా అమ్మని, మా నాన్నని తిడుతూ నా మీద చేయి చేసుకొని నా 2 ఫోన్లు లాక్కొని మా నాన్న మీద కూడా చేసుకున్నారు. ఫోన్లు ఇవ్వమంటే ఇవ్వకుండా ఊర్లో వాళ్ళు నా మీద చేసుకుంటుంటే ఊర్లో వాళ్ళు చెందుకట్లా కొడుతురు అనగానే ఫోన్లు తీసుకొని ఎమ్మటే వాళ్ళు అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు. తెల్లారి సుమారు 6:15 టైంలో నేను అదే అరుగు మీద, మా ఇంటి ముందు ఉన్న అరుగు మీద నేను నిద్రపోతుంటే వచ్చి నన్ను నిద్రలోంచి లేపుకొని కనీసం నేను మలమూత్రాలు కూడా తీర్చుకోకుండా నేను బలవంతంగా నన్ను దుర్భాషలు ఆడుకుంటూ చేసుకొని నన్ను మా నాన్నని, విఠల్ అనే వ్యక్తిని వెహికల్లో తీసుకొని స్టేషన్కి తరలించారు. తరలించిన తర్వాత దాదాపు 4:30 సమయంలో మా భార్య 12:30కి ఆ టైంలో మా భార్యకి నేను స్టేషన్లో ఉన్నా, ఇట్లా నన్ను పోలీసులు కొట్టి తీసుకెళ్ళారు అనే సమాచారం నా భార్యకి ఎవరో తెలియజేస్తే నా భార్య స్టేషన్కి 4:30 టైంలో శాలిగౌరవం స్టేషన్కి చేరుకున్న తర్వాత నన్ను, నా భార్యని మాట్లాడుకోనియకుండా, నా పిల్లల్ని నా దగ్గరికి కలవనియకుండా, నా భార్య వాళ్ళని ఎంత బతులైనా ఏదో తప్పు వాళ్ళదో మీదో ఎవరిదో ఒక తప్పు జరిగిపోయింది, మా ఆయనని కొంచెం కనికరించి వదిలిపెట్టండి, నాకు 2 చిన్న పిల్లలు అని చెప్పి స్టేషన్ సిబ్బంది ఆ రోజైతే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ సిబ్బంది కాళ్ళ మీద పడి నా భార్య బతిమాలుకోవడం జరిగింది. అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు స్టేషన్లో సిబ్బంది కూడా. సాయంత్రం 5:30 దాదాపు 5:30 ఆ టైంలో ఎస్ఐ గారు స్టేషన్కి రావడం జరిగింది. స్టేషన్కి రాగానే
స్టేషన్ డోర్లు గేట్లు మొత్తం అన్ని క్లోజ్ చేసేసి సురేష్ గారు ఎవరు రాసి నా పైన దుర్భాషలు ఆడుతూ నన్ను ఎస్ఐ గారి రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఎస్ఐ గారు సైదుల్ గారు ఆ, వాహనం నడిపే డ్రైవర్ అతని పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు, డ్రైవర్ అతను, ఇద్దరు కలిసి నా మీద చేయి చేసుకొని నాకు విపరీతమైన దుర్భాషలు ఆడుతూ నన్ను నా అమ్మని గలీజ్ మాటలు తిడుతూ నా భార్యను తిడుతూ నా పైన చేసుకొని విధంగా చాలా ఘోరంగా చిత్రహింసలు పెట్టి నా చెవు కర్ణబేరి వగిలేలాగా చెవు పై కొట్టారు. ఈ మెడలు మొత్తం కిందికి వంచి నా నేల మీద నా తల వంచి వీపులో విపరీతంగా దేంతో కొట్టారు కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో నన్ను ఘోరంగా కొట్టి చేసుకున్నారు. నా భార్య పిల్లలు బయట ఉండి ఎంతో ఏడుస్తూ వదిలిపెట్టండి కాలు ముక్తా దండం పెడతా అని ఎవరిని బతిలాడుకున్నా కానీ స్టేషన్ లోపలికి కూడా రానియకుండా నా భార్య పైన కూడా దుర్భాషలు ఆడారు. నాకు ఈ విషయంలో నాకు జరిగిన అన్యాయం మరే సామాన్యునికి కూడా జరగకుండా వారిపైన చర్యలు తీసుకొని నాలాంటి పేదవాళ్ళకి సామాన్యులకి ఆటంకం కలగకుండా మీరు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళని కొట్టినట్టుగా తలకాయ పగిలినట్టుగా ఎస్ఐ చెప్తున్నారు, కొట్టిరా? నేను కొట్టలేదు సార్, వాళ్ళు నా మీద దుర్భాషలు ఆడుతూ నా మీద చేసుకున్నారు, మా నాన్న మీద చేసుకున్న సమయంలో ఆ సందర్భంలో నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను చేతులు అడ్డం పెడుతూ లేదు తోపులాటలో ఇదే జరుగుండొచ్చు, కానీ నేను వాళ్ళ మీద చేసుకోలేదు, నేను వాళ్ళ మీద కొట్టలేదు. నా 2 ఫోన్లు తీసుకొని వాళ్ళు వెళ్తుంటే నా ఫోన్లు ఇవ్వండి అని చెప్పి నేను బతిలాడుకుంటూ వాళ్ళ వెంట వెళ్ళాను. వాళ్ళు నాకు దొరకకుండా వాళ్ళు బైక్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్.